ఇక్కడ చూడండి, పేట్ బషీర్బాగ్ పిఎస్ లో బాధితుల ఫిర్యాదు, బండి సంజయ్ కొడుకు కేసులో ప్రత్యేక అధికారితో విచారణ. భగీరథ్ కూడా కరీంనగర్లో ఫిర్యాదు చేశాడు. రెండింటిపైన విచారణకు డీజీపీని ఆదేశించా. కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ ఖాళీగా ఉన్నారని డ్యూటీ చేస్తామంటే ఇలా 21 కేబినెట్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై చర్చిస్తాం. మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భగీరథ్ కేసు విచారణ బాధితులు రితి రాజ్ కు అంటూ చూస్తా ఉన్నాం. సో రెండింటిపైన విచారణ జరిపిస్తామని చెప్పేసి ఎవరు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి, మీరు కేసు బుక్ అయింది, యాజ్ పర్ లా ప్రకారం పోండి, ఆ అమ్మాయిని తీసుకుపోయి మేజిస్ట్రేట్ ముందు మీరు ప్రొడ్యూస్ చేయండి. అంటే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఆల్రెడీ భరోసా సెంటర్ నుంచి పోలీసులు వెళ్ళినట, వాళ్ళ భయభ్రాంతులు, ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి చెప్పేసి అంటున్నారు. ఇంకా చాలా చాలా దారుణంగా అన్నారని చెప్పేసి ఆ తల్లి చెప్తుంటే నిజంగా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన బాధపడి వాళ్ళను తిరిగి పంపారు. ఇప్పుడు మళ్ళా ఒక ఐపీఎస్ అధికారి నియమించడం వల్ల జరిగేట పరిణామాలు భయపెట్టే విధానమే కదా, భయభ్రాంతులకు గురి చేసే విధానమే కదా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బాధితురాలు తల్లిదండ్రులను తీసుకుపోయి మెజిస్ట్రేట్ ముందు, అవసరమైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ మెజిస్ట్రేట్ ముందు మీరు హాజరుపరచండి, 164 స్టేట్మెంట్ ఇప్పియండి. అట్లా ఇప్పిస్తే తెలుస్తాయి, నిజాలైంది బయటకు వస్తాయి. ఫస్ట్ బండి భగీరథ్ సాయిని అరెస్ట్ చేయండి, చేయరు. ఎంత దుర్మార్గం అంటే చాలా చాలా దుర్మార్గం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు చేసేటువంటి ప్రతి చర్య కూడా బండి సంజయ్ని కాపాడే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆయన రేపో మాపో ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి పోవడం ఖాయం. కానీ మీ మధ్యలో ఉన్నటువంటి లావాదేవీల విషయమా దేనికి లొంగుతుందో తెలియదు, కానీ నువ్వు పూర్తిగా బండి సంజయ్ కోసమే పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. ఒక మైనర్ అమ్మాయి విషయం కదా, కరెక్ట్గా నువ్వు ఒక సీఎంగా ఉన్నావు కదా, హోంశాఖ మంత్రిగా ఉన్నావు కదా రాష్ట్రంలో. ఎంత పారదర్శకంగా విచారణ జరగాలి. నువ్వు చేసే ప్రతి పని కూడా పలు వివాదాలకు, అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి. ఎంత దుర్మార్గంగా అంటే దుర్మార్గం కనబడతా ఉంది. ఇప్పుడు 4 రోజులు అవుతా ఉంటే ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గం ఇది.